హాయ్ యూర్స్ మనం చూస్తున్నాము ఇది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. ఈ బోట్స్ అయితే సముద్రం లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఈ 15 డేస్ వరకు ఉంటాయంట సముద్రంలో. మెయిన్ షిప్స్కి కొన్ని సరుకులు అందించడానికి వెళ్తాయంట ఈ బోట్స్. ఇక్కడ చూడొచ్చు రకరకాల చేపలు ఉన్నాయి. వీటి పేరెంట్లు కూడా మనకి తెలియదు. ఈ ఫిషింగ్ హార్బర్ని వచ్చేసి మనకి 1976లో స్టార్ట్ చేశారు, 27 హెక్టర్స్లో. సో మెయిన్ పోర్ట్ వచ్చేసి 1933లో బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు. దాన్ని ఆనుకొని ఈ ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ రకరకాల ఎండి చేపలు ఎండబెట్టిన గ్రేడింగ్ షార్టింగ్ చేస్తున్నారు. సో మనకి ఈ ఫిషింగ్ హార్బర్ వచ్చేసి మనకి 700 బోట్స్ని 300 ల్యాండింగ్ క్రాఫ్ట్స్ని సపోర్ట్ చేస్తుందంట. అలాగే యాన్యువల్ ఇన్కమ్ 7500 క్రోర్స్ని డెవలప్ చేస్తుందంట ఈ పోర్ట్ వచ్చేసి. చూడొచ్చు ఎండబెట్టిన ఎండి చేపలను. ఇక్కడ మనకి కేజీ ఎండు రొయ్యలు వచ్చేసి ఒక 300-400 చెప్పారు మనకి. సో మేమైతే ఒక కేజీ కొనుక్కొని తీసుకుని వెళ్ళాము. అలాగే ఒక పెద్ద బుట్టతో ఒక పచ్చి రొయ్యలు అమ్మారు. సో అవి చాలా ఎక్కువ అయిపోతాయని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు. సో బేసికల్గా ఎప్పుడైనా మీరు విశాఖపట్నం వస్తే ఒకసారి లుక్ వేయచ్చు. బట్ హైజీనిక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అంటే ఇలానే ఉంటుంది కాబట్టి. సో చాలా స్మెల్ వస్తుంది అనుకున్నాను, బట్ ఓకే, బేరబుల్ అనమాట.